హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ ఎంత పడుతుంది? 2000 చదరపు అడుగులు అంటే 2000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో నిర్మించే ఇంటికి టోటల్‌గా ఖర్చనేది ఎంత అవుతుంది? మెటీరియల్‌కి ఎంత ఖర్చనేది అవుతుంది? మేస్త్రికి ఎంత ఖర్చనేది అవుతుంది? విడివిడిగా అన్నట్లయితే ఎంత ఖర్చనేది అవుతుంది? మొత్తం కలిపి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇస్తే అప్పుడు ఎంత కాస్ట్ అనేది తీసుకుంటారు? ప్రెజెంట్ మనకి రేట్లన్నీ గూడా పెరిగిపోయి ఉన్నాయండి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ ఫీట్ రూ. 60, రూ. 70 పడే మార్బులే ఈ రోజున 90 నుండి రూ. 100 అనేది తీసుకోవడం జరుగుతుంది. విండోస్ కావచ్చు, విండోస్‌కి వేసుకునే గ్రానైట్ కావచ్చు, అలాగే పెస్ట్ కంట్రోల్‌కి సంబంధించిన పైపులు గాని, వీటన్నిటికి ఎక్స్‌ట్రానే ఖర్చనేది అవ్వడం జరుగుతుందనమాట. సో, టోటల్ ఖర్చనేది ఎంత వస్తుంది అనేది చూద్దాం. చాలా మంది ఇవేమి తెలియక తక్కువలో అయిపోతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉండారండి. ప్రెజెంట్ మనకి మార్కెట్ రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఏది తక్కువలో అనే పనే లేదనమాట. మీకు ఖచ్చితంగా కాస్ట్ పరంగా మీకు అన్ని ప్రైజ్‌లనేవి ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. సో, బడ్జెట్ పరంగా మీకు ఎక్కడా తగ్గదు. మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. సో, ఇంత అమౌంట్ అనేది అవుతుందా? అంత అమౌంట్ మన దగ్గర పెట్టుకుంటే మనం ప్రాపర్‌గా ఒక బిల్డింగ్‌ని మనం బిల్డ్ చేసుకోగలం అన్న ఒక నాలెడ్జ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, మనకి ఫస్టు మనం మోటార్ కాడ నుంచి అంటే మన ల్యాండ్ అనేది క్లీనింగ్ చేయించుకొని ఒక మంచి మోటార్ అనేది తీసుకుంటాం. ఆ మోటార్‌కి సంబంధించి లోకల్‌లో మనకేంటన్నట్లయితే కోస్తా ఆంధ్ర కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్న మోటార్ అనేది ఒకటి పెట్టేసుకొని చిన్న బోర్‌లనేవి వేయించుకుంటూ ఉంటారు. ఇది రూ. 40,000 రేంజ్‌లో అయిపోతుంది. అదే కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద మెషిన్ ద్వారా 500 అడుగులు, 600 అడుగులు లోతులకి తీయించి మరి మనకి బోర్‌లనేవి వేస్తూ ఉంటారు. సో, అలా ఏయించుకునే పనైతే మీకు రూ. 1,40,000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది బోర్ అనేది వేసుకుంటానికి. అలాగే మనకి ఇందాక చెప్పుకున్నట్లు మనకి ల్యాండ్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ క్లీనింగ్ కావచ్చు, హౌస్ యొక్క పర్మిషన్స్‌కి కావచ్చు, అలాగే పిల్లర్ గుంటలనేవి తీస్తారు. వాటిలికి కావచ్చు మొత్తానికి కలుపుకొని సుమారుగా మీకు రూ. 2,00,000 వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. హౌస్ పర్మిషన్ అన్నట్లయితే మీకు ఇది ఏరియాని బట్టి డిపెండ్ అవుతుంది. మనకి పంచాయతీస్‌లో ఒకలాగా తీసుకుంటారు. అలాగే మనకి సిటీస్‌లో ఒకలాగా తీసుకుంటారు. మున్సిపాలిటీలో ఇలా రకరకాల ప్రాంతాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట హౌస్ పర్మిషన్‌కి కలిపి. సో, అందుకే ఇవన్నీ కలిపి మీకు ఒక రూ. 2,00,000గా మీకు అమౌంట్ అనేది చెప్పడం జరిగింది. అలాగే హౌస్ యొక్క ప్లానింగ్ విషయానికొచ్చినట్లయితే ఇది మనకి లోకల్‌లో దొరికే సిద్ధాంతులు గారి చేత మనం ఒక ప్లానింగ్ అనేది తీసుకునే పనైతే ఒక 5,000 నుంచి రూ. 10,000 రేంజ్‌లో అయిపోతుందన్నమాట మొత్తంగా. వాళ్ళు 2, 3 సార్లు మనకి విజిట్ చేయడం జరుగుతుంది మొత్తానికి కలుపుకొని. లేదు అన్నట్లయితే మీరు ప్రాపర్‌గా ఒక ఇంజినీర్ ద్వారా మీరు ఇంటిని నిర్మించుకునే పనైతే ఆయన యొక్క డిమాండ్‌ని బట్టి మీకు 2,00,000 నుంచి రూ. 3,00,000 చార్జ్ చేస్తారు. ఇంకా ఇంటీరియర్స్‌లో మీరు వాళ్ళని డిజైన్‌లు అడిగినట్లయితే స్కెచెస్ వాటికి సంబంధించిన ప్రాపర్ డిజైన్ మొత్తం గూడా మీరు ఇంజినీర్ ద్వారా తీసుకోవాలనే పనైతే ఇంకా మీకు ఎక్కువ గూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంజినీర్ గారి డిమాండ్‌ని బట్టి. ఇక కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది మన సైట్‌లో ప్రారంభమైపోతుందండి. సో, వీటికి సంబంధించి మనం ముందుగా సిమెంట్ బ్యాగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సిమెంట్ బ్యాగ్స్ అనేవి మనకి మొత్తం వర్కులకి కలిపనమాట. అంటే మనకి పుట్టింగ్స్ వేసుకునే దగ్గర నుంచి మనకి ఏదైతే స్లాబ్స్ వేసుకుంటామో స్లాబ్స్ గావచ్చు, మనకి పుట్టింగ్స్, ఫౌండేషన్, బేస్‌మెంట్, బీమ్స్, పిల్లర్స్, స్లాబు, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్స్ మొత్తం ఫినిషింగ్ వర్క్, వెలివేషన్ వర్క్ ఇలా మొత్తం కలుపుకొని సుమారుగా 980 సిమెంట్ బ్యాగుల నుంచి 1000 బ్యాగుల వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ అనేది ఉందండి. ప్రెజెంట్ మనకి మార్కెట్‌లో ఒక సిమెంట్ బ్యాగ్ ధర అనేది రూ. 340 నుంచి రూ. 360 వరకు కూడా తీసుకుంటున్నారు. ఇందులో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. మీకు బ్రాండ్‌ని బట్టి ఒక రూ. 10 అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారనమాట. సో, మనకి మొత్తంగా కలుపుకొని 1000 బ్యాగ్స్ వరకు కూడా పడుతున్నాయి కాబట్టి రూ. 340 చొప్పున మనం చూసుకున్నట్లయితే రూ. 3,40,000 అనేది మనకి ఈజీగా సిమెంట్ బ్యాగ్స్‌కి సంబంధించి ఖర్చనేది అవుతుంది. ఇక నెక్స్ట్ మనం సాండ్ కూడా తెప్పించుకోవడం జరుగుతుందండి. మొత్తం బిల్డింగ్ వర్క్ మొత్తం కూడా మనకి ఫైనల్ అవ్వడానికి టోటల్‌గా మనకి 40 యూనిట్స్ వరకు కూడా సాండ్ అనేది పడుతుంది. ప్రెజెంట్ మనకి ఒక యూనిట్ ధరే రూ. 4,500 నుంచి రూ. 5,000 వరకు కూడా తీసుకుంటున్నారు. ఇది కొన్ని ప్రాంతాల్లో 5,000 తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో 4,500 తీసుకుంటున్నారనమాట. ఇది ప్రాంతాన్ని బట్టి ఉంటుందనమాట. సో, మనకి మొత్తం 40 యూనిట్లకి కలుపుకొని రూ. 5,000 చొప్పున చూసుకున్నట్లయితే రూ. 2,00,000 అనేది ఈజీగా సాండ్‌కి అవుతుంది. ఇది కాకుండా మనకి బేస్‌మెంట్ ఫిల్లింగ్‌కి సంబంధించి కొంచెం తక్కువ రకం సాండ్‌ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ బేస్‌మెంట్ ఫిల్లింగ్‌లకి తక్కువ రకం సాండ్ అనేది ఆల్‌మోస్ట్ మీకు 1,00,000 నుండి రూ. 1,20,000 వరకు కూడా మీకు బడ్జెట్ అనేది అవుతుందనమాట. బేస్‌మెంట్ ఫిల్లింగ్ చేయించుకుంటానికి. అలాగే మనకి అగ్రిగేట్స్ అండి. కాంక్రీట్ వచ్చేసరికి ఇందులో మనం 40 అనేది యూజ్ చేసుకుంటాం. 20 అనేది యూజ్ చేసుకుంటాం. మొత్తం పిల్లర్స్‌కి గావచ్చు, స్లాబ్‌లో గావచ్చు, కింద పుట్టింగ్స్‌లో గావచ్చు, దాని కింద వేసే పీసీసీలో గావచ్చు, మొత్తానికి కలుపుకొననమాట. సో, ఇవి మొత్తం కలుపుకొని మనకి 28 నుంచి 30 యూనిట్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది. ఇది పర్ యూనిట్ అనేది మనకి ప్రెజెంట్ రూ. 4,000 చొప్పున తీసుకుంటున్నారు. సో, మొత్తం మనకి 30 యూనిట్లకి రూ. 4,000 చొప్పున చూసుకున్నట్లయితే రూ. 1,20,000 వరకు అగ్రిగేట్స్‌కి సంబంధించి మనకి ఖర్చనేది అవ్వటం జరుగుతుందండి. అలాగే రెడ్ బ్రిక్స్ అనేవి కూడా మనం కొనుగోలు చేయడం జరుగుతుందండి.
ఈ రెడ్ బ్రిక్స్ అనేవి మనకి మొత్తం 30,000 బ్రిక్స్ వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అనేది ఉంది. ప్రెజెంట్ ఒక రెడ్ బ్రిక్కే మనకి రూ. 10 నుంచి రూ. 12 వరకు కూడా తీసుకుంటున్నారు. అంటే ఏరియాని బట్టి రూ. 10-12 వరకు కూడా తీసుకుంటున్నారు. ఇంకా రూ. 8-9 వచ్చే బ్రిక్స్ కూడా ఉంటాయి. ఏదైనా మనం తీసుకునే క్వాలిటీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో మన యొక్క యావరేజ్‌గా ఒక బ్రిక్‌కి సంబంధించి రూ. 10 అనేది మనం కేటాయించుకుందాం. సో 30,000 బ్రిక్స్‌కి మనకి రూ. 10 చొప్పున చూసుకున్నట్లయితే రూ. 3,00,000 అనేది ఈజీగా రెడ్ బ్రిక్స్‌కి సంబంధించి మనకి ఖర్చనేది అవుతుంది. అలాగే స్టీల్ అండి. స్టీల్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 6-7 టన్నుల వరకు కూడా మనకి అవసరం అవుతుంది. మనకి ప్రెజెంట్ ఒక టన్ను ధర అనేది ఇంతకుముందు రూ. 75,000 ఆ రేంజ్‌లో వచ్చే స్టీలే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే రూ. 80,000 రేంజ్‌లో రావటం జరుగుతుంది. రేట్ అనేది మనకి వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రూ. 4,000 అనేది ఇంక్రీజ్ అయిందనమాట రేట్ అనేది. సో వీటిలో మనకి చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. మీరు రూ. 70,000 తీసుకునే స్టీల్ ఉంటుంది. 75లో తీసుకునే స్టీల్ ఉంటుంది. సో మనకి టన్ను రూ. 80,000 పడే స్టీల్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ టన్ అనేది ఒక రూ. 80,000 పడే స్టీల్‌నే మనం ఇక్కడ తీసుకుందాం. మొత్తం మనకి 6 టన్నులు అనేది ఈజీగా అవసరం అవుతుందన్నమాట. 6 టన్నులకి రూ. 80,000 చొప్పునే మనం చూసుకున్నట్లయితే రూ. 4,80,000 వరకు మీకు స్టీల్‌కి సంబంధించి ఖర్చనేది అవుతుంది. అయితే వీటిలో కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టే కాస్ట్ అనేది మీకు పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక అలాగే మనకి హౌస్‌కి సంబంధించిన దర్వాజాలనేవి తీసుకోవడం జరుగుతుంది. దర్వాజాలు వుడ్‌లో తీసుకుంటాం. అలాగే కిటికీలు వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉంది యూపీవీసీ విండోస్ అన్నమాట. అలాంటివి యూజ్ చేసుకుంటాం యూపీవీసీ విండోస్ అనేవి. తలుపుల విషయానికి వచ్చినట్లయితే మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్‌లోనే తీసుకుంటాం. మిగతా రిమైనింగ్ డోర్స్ ఏవైతే ఉన్నాయో లోపల పక్కయి అన్నట్లయితే ఫ్లష్ డోర్స్ గాని, లేకపోతే డబ్ల్యూపీసీ డోర్స్ గాని అలాంటివి యూజ్ చేసుకుంటాం. సో ఇలా ప్రాపర్‌గా ఇప్పుడున్న టెక్నాలజీని, ట్రెండ్‌ని ఉపయోగించుకొని మనం చేసుకుంటేనే సుమారుగా మీకు రూ. 3,00,000 వరకు కూడా ఈ వర్కులన్నిటికీ కలుపుకొని మనకి బడ్జెట్ అనేది అవుతుందన్నమాట. అలాగే టైల్స్ వర్క్ కావచ్చు, మార్బుల్ వర్క్ కావచ్చు, గ్రానైట్ వర్క్ కావచ్చు, ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం అన్నట్లయితే మనం బాత్రూమ్స్ ఇలాంటి వాటిల్లో మనకి వాల్స్‌కి సంబంధించి టైల్స్ అనేవి వేసుకుంటాం. కింద ఫ్లోరింగ్‌లో వచ్చేసరికి మనం ఎక్కువగా మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. గ్రానైట్ అన్నట్లయితే మనకి కిచెన్‌లో ఎక్కువగా గ్రానైట్ అనేది వస్తుంది కాబట్టి కిచెన్ ప్లేస్‌లో మనం గ్రానైట్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే మనకి మెటల్ దగ్గర వేసుకునే లెపోత్రా గ్రానైట్‌కి, అలాగే విండోస్‌కి మనకి గ్రానైట్ గుమ్మాలు మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ అనేవి బిగించుకుంటూ ఉంటారనమాట. యూపీవీసీ విండోస్ పెట్టుకున్నా సరే. సో అలాంటి గ్రానైట్ ఫ్రేములకు సంబంధించి మొత్తానికి కలుపుకొని మీకు రూ. 3,50,000 అనేది ఈజీగా ఖర్చనేది అవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ ప్లంబింగ్ వర్క్ వీటికి అయ్యే సామాన్లు కావచ్చు, వర్క్ చేసిన వర్క్ కావచ్చు, మొత్తంగా కలుపుకొని సుమారుగా రూ. 4,00,000 బడ్జెట్ అనేది మీకు ఈజీగా అవుతుందన్నమాట. అంతకన్నా ఎక్కువ అవుతుంది. సో నేను యావరేజ్‌గా మీకు ఒక రూ. 4,00,000 అనేది చెప్తున్నాను. అలాగే మనకి పెయింట్ వర్క్స్ అనేవి చేయించుకుంటామండి. వాల్ పుట్టీస్ ఇలాంటివన్నీ పెట్టించుకొని మంచి కలర్ కాంబినేషన్ ఉండే విధంగా మనం పెయింట్స్ అనేవి చేయించుకుంటాం. కొన్ని ఏళ్ళు నిలిచి ఉండేటట్లు. సో ఈ పెయింట్ వర్క్‌కి సంబంధించి మెటీరియల్‌కి ప్లస్ వర్క్ చేసిన వర్క్‌కి కలుపుకొని రూ. 2,00,000 వరకు కూడా ఈజీగా ఖర్చనేది అవుతుంది. అలాగే మనకి పీఓపీ వర్క్స్ అనేవి సీలింగ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాం. జిప్సమ్ కావచ్చు, వగైరా వగైరా వేరే సీలింగ్ అయినా సరే మీకు ఈజీగా ఒక రూ. 1,00,000 వరకు కూడా ఈ సీలింగ్స్‌కి, ఫాల్ సీలింగ్స్‌కి సంబంధించి మీకు ఖర్చనేది అవుతుంది. అలాగే హౌస్‌లో మనకి పెస్ట్ కంట్రోలింగ్ పైప్స్ అనేవి పెట్టించుకొని ఇప్పుడు ఎక్కువగా పెస్ట్ కంట్రోలింగ్ కూడా చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక రూ. 50,000-60,000 అనేది ఈజీగా ఖర్చవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇంటీరియర్ పరంగా మనకి ఎక్స్‌ట్రా ఖర్చులనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్‌గా మేస్త్రి గారు తీసుకునే అమౌంట్ అండి. మేస్త్రి గారికి ఇచ్చే అమౌంట్ అనేది మొత్తం 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి మనకి పర్ స్క్వేర్ ఫీట్‌కి రూ. 350 చొప్పున ఆయన తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రూ. 350లోనే ఆయన సెంటరింగ్ వాళ్ళకి ఆయనే ఇచ్చుకుంటాడు. రాడ్ బిల్డింగ్ మేస్త్రులకి ఆయనే ఇచ్చుకుంటాడు. కొన్ని కొన్ని వర్క్స్‌కి ఆయనే పే చేసుకుంటాడనమాట. సో ఇవన్నీ కలుపుకొని మనకి టోటల్‌గా రూ. 7,00,000 వరకు కూడా మేస్త్రి గారికి మనం ఇచ్చే అమౌంట్ అనేది అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మేస్త్రి గారు అనేవాళ్ళు రూ. 400 వరకు కూడా తీసుకుంటారు పర్ స్క్వేర్ ఫీట్‌కి. అప్పుడు కొంచెం బడ్జెట్ అనేది పెరుగుతుంది. నేనైతే ఇక్కడ రూ. 350 చొప్పునే కేటాయిస్తున్నాను. సో ఇక ఇవి కాకుండా మనకి హౌస్‌లో ప్రీమియం లుక్ మనకి రావాలి అన్నట్లయితే ఖచ్చితంగా హౌస్‌లో కబోర్డ్ వర్క్ అనేవి మనం కంపల్సరీ చేసుకోవాల్సొస్తుంది. సో ఈ కబోర్డ్‌ల వర్క్‌కి సంబంధించి మనం ప్లైవుడ్ అండ్ యాక్రిలిక్ షీట్స్ ఇలాంటివి యూజ్ చేసి చేసుకుంటే ఇంచుమించుగా మీకు రూ. 5,00,000 బడ్జెట్ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఇవన్నీ అమౌంట్ మొత్తం కలుపుకున్నట్లయితే టోటల్‌గా ప్రాపర్‌గా ఒక 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే రూ. 45,00,000 అనేది మీకు ఈజీగా ఖర్చనేది అవుతుంది. అదే మనం మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చే పనైతే పర్ స్క్వేర్ ఫీట్ అనేది రూ. 2,500 చొప్పున ప్రెజెంట్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకన్నట్లయితే మనం ఇంటీరియర్ పరంగా మొత్తం కావాలంటున్నాం కాబట్టి. సో 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియాకి రూ. 2,500 చొప్పునే మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రూ. 50,00,000 బడ్జెట్ అనేది అవుతుంది. మనకి ఇక్కడ మొత్తం మెటీరియల్ మనమే తెచ్చి జాగ్రత్తగా చేయించుకున్నట్లయితే రూ. 45,00,000 బడ్జెట్ అనేది అవుతుంది. అంటే ఒక రూ. 5,00,000 అనేది మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేదానికి డైరెక్ట్‌గా మనమే మెటీరియల్ మొత్తం తెచ్చి వర్క్ అనేది
అనేది చేయించుకునే దానికి డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం మీడియం రేంజ్ లో ఉండే మెటీరియల్ యూస్ చేసుకుంటేనండి మనకు మంచి ఇంకా ప్రీమియం మెటీరియల్ కావాలి, అన్ని బ్రాండెడ్ లో కావాలి అనుకున్నట్లయితే మీకు బడ్జెట్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ మార్కెట్ లో రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. చాలా మంది తెలిసి తెలియక తక్కువలో అయిపోతుంది, ఇంకా తక్కువలో అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. తక్కువలో అయితే అసలు కాదండి. మీకు బడ్జెట్ పరంగా రేట్ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న రేట్ కన్నా ఇంకా పెరిగే ఛాన్సే ఉంటుంది కానీ తక్కువ అయితే కాదు. మీరు తక్కువ అవుతుందని దిగి డైరెక్ట్ గా మళ్ళీ అమౌంట్ అనేది పెరిగి మీకు అక్కడ అమౌంట్ సరిపోక ఇబ్బందులు పడటం కన్నా అమౌంట్ అనేది ఎక్కువ అవుతుందని మీరు ప్రాపర్ గా ఫిక్స్ అయ్యి మీరు దిగినట్లయితే అప్పుడు మీరు ప్రాపర్ బడ్జెట్ లో మీ హౌస్ ని మీరు బిల్డ్ చేసుకోగలరు అనమాట. సో ఇది చాలా మంది చెప్తూ ఉంటారండి. ఏంటన్నట్లయితే మేము అంత అవుతుంది అనుకోలేదండి, ఇంత అవుతుందని అనుకోలేదండి, ఇంకా తక్కువ అవుతుంది అనుకున్నాం, చాలా మంది తక్కువే అవుతుందని చెప్పారు. కానీ వర్క్ చేయించి ప్రాక్టికల్ గా వచ్చేసరికి రేట్లు అనేవి చాలా హైగా ఉన్నాయి అని చెప్పి మనం అంటూ ఉంటారు మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయ్యేసరికి. సో ఎవరైతే వర్క్ అనేది ప్రాపర్ గా మంచిగా కొన్ని తరాల పాటు మీ యొక్క బిల్డింగ్ అనేది నిలిచి ఉండాలి అన్నట్లయితే మనకి ఎక్కడా కూడా బడ్జెట్ లో రాజీ పడవలసిన అవసరం అయితే ఉండదన్నమాట. అలాగే బడ్జెట్ కూడా తక్కువ కాదు. ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి. తక్కువలో చేస్తారు, తక్కువలో అయ్యి సపరేట్ గా ఉంటాయి. నేను వాటిపైన కూడా మీకు మరొక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా తక్కువ చేయగలుగుతున్నారు, ఏం మెటీరియల్ వాడతారు, అక్కడ మనకి ఎలాంటి లాస్ అనేది జరుగుతుంది, వీటిపైన కూడా ముందు ముందు మీకు వీడియోస్ అనేవి నేను అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.